అనగనగా రోజ్ ల్యాండ్ అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ఎంతో అందంగా పచ్చదనంతో ఉండేది. ఆ రాజ్యంలో రాజు రాణి ఎంతో ప్రేమగా ఉంటారు. ప్రతిరోజు వారు తమ గార్డెన్లో విహారం చేస్తూ ప్రజా సమస్యలు, వారి రాజ్య అభివృద్ధి, అన్ని విషయాల గురించి చర్చించుకుంటూ సంతోషంగా ఉండేవారు. అలా మంచిగా కాలం సాగుతుంది. అలా ఒకరోజు రాజు రాణి తమ గార్డెన్లో నడుస్తూ ఉంటారు. అప్పుడు ఒక రాక్షసి ఆ రోజ్ ల్యాండ్ అందాన్ని చూస్తూ మైమరచిపోయి అలా రాజుగారి గార్డెన్ వైపు వస్తుంది. అక్కడ రాజు రాణి సంతోషంగా నవ్వటం చూసి అసూయపడుతూ ఇలా అంటుంది, ఆహా, ఈ రోజ్ ల్యాండ్ రాజ్యం నా ఆకలి తీర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. లావుగా ఉన్న పశువులు, మానవులు అందరూ ఉన్నారు. అంతా నా సొంతం అవ్వాలంటే ముందు ఈ రాజు రాణిని విడగొట్టి రాజుని నా వశం చేసుకోవాలి అని పెద్దగా నవ్వుతుంది. కొన్ని రోజుల తర్వాత రాక్షసి రాజుగారు ఒంటరిగా గార్డెన్లో ఉండటం చూసి వెంటనే ఒక అందమైన అమ్మాయిగా మారి రాజుగారి దృష్టిని ఆకర్షించింది. రాక్షసి అందాన్ని చూసి మైమరచిపోయి, ఆహా, సుందరి, ఎవరు నువ్వు? దేవకన్యవా? వర్ణించలేనిది నీ అందం. రాజుగారు, నా పేరు మాయ. మా రాజ్యం పడమర దిక్కున ఉంది. మా నాన్నగారు నాకు ఇష్టం లేని వివాహం చేయనున్నారు. అందుకే పారిపోయి మీ రాజ్యంలోకి వచ్చాను అని మాయ మాటలతో రాజుగారిని నమ్మించింది. సుందరి, భయపడకు. నీకు ఇష్టమైతే నీవు నా భార్యవై మహారాణిలాగా నా రాజ్యంలో ఉండిపోతావా? ఆ రాక్షసి రాజు తన వలలో చిక్కుకున్నందుకు మనస్సులో ఎంతో సంతోషించి ఇలా అంటుంది, మీరు చెప్పిన విధంగా మీ మహారాణి లాగా ఉండిపోతాను. మీరు ఎంతో మంచివారు అని రాజుగారికి దగ్గరగా జరుగుతుంది. అప్పటి నుంచి రాజుగారు ఆ రాక్షస సుందరితో ఎక్కువ సమయం గడుపుతూ పూర్తిగా మహారాణిని మరిచిపోతాడు. రాణిగారికి రాజుగారిపై అనుమానం కలుగుతుంది. అసలు రాజుగారు నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. అలాంటిది నా భవనం వైపు రావడమే మానేశారు. ఏం జరిగి ఉంటుంది అని అనుకోని రాజుగారిని వెతుకుతూ గార్డెన్లోకి వెళ్తుంది. అక్కడ రాజు రాక్షస కన్యతో నాట్యం చేస్తూ సంతోషంగా ఉండడం చూసి ఎంతో బాధపడుతుంది. రాణికి రాజుపై ఎంతో కోపం వస్తుంది. కొంత సమయం తర్వాత రాణి రాజు వద్దకి వెళ్లి కోపంగా, రాజావారు, ఎవరు ఆ కన్య? ఆమెతో మీరు అంత చనువుగా ఉన్నారు ఎందుకు? నా పట్ల ప్రేమ ఏమైంది? ఆ వగలాడి ప్రేమ మాయలో పడి నన్ను మరిచిపోయారా అని బాధపడుతుంది. రాజు కోపంతో, మర్యాదగా మాట్లాడు. ఆమె ఈ రాజ్యానికి కాబోయే మహారాణి. ఆమె నా ప్రాణం. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే నా రాజ్యం నుండి వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించకు అని రాణిగారిపై కోపడతాడు. పరాయి స్త్రీ ముందు అవమానం భరించలేక బాధపడుతూ అక్కడ నుండి వెళ్లిపోతుంది రాణిగారు. ఆ రాక్షస కన్య ఎంతో సంతోషపడుతుంది. రాణిగారికి బాధ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది. వైద్యురాలు రాణిగారికి పరీక్ష చేసి ఆమెతో, రాణిగారు, మీకు శుభవార్త. మీరు తల్లి కాబోతున్నారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలి. ఈ మందులు వాడండి. మీకు అంతా మంచి జరగాలి మహారాణి అని దీవించింది. ఇదంతా రాక్షస కన్య చెలికత్తే వింటుంది. తన బాధను మరచి సంతోషంగా ఈ వార్తను చెప్పడానికి రాజుగారి దగ్గరకు వెళ్ళింది మహారాణి. ఇంతలో ఆ చెలికత్తె రాక్షస కన్యతో, అమ్మా, ఆ రాణి తల్లి కాబోతుందని వైద్యురాలు చెప్పింది. ఇక రాజు ఆ మహారాణి వశం అవుతాడు. ఇంక మీకు ఏ స్థానం ఉండదు ఈ రాజ్యంలో అని అంటుంది. ఆ రాక్షస కన్య కోపంతో రాజు వద్దకు వెళ్తుంది. అక్కడ రాజు, రాణి, మహారాణి, నీవు శుభవార్త చెప్పావు. ఇన్ని రోజుల తర్వాత నేను తండ్రి అవ్వడం సంతోషంగా ఉంది అని రాజు రాణి సంతోషంగా ఉంటారు. వారి ఆనందాన్ని చాటుగా చూసిన రాక్షసికి మండిపోతుంది. రాణిపై పగ పెంచుకుంటుంది. ఆ రోజు నుండి రాజుకి ద్వేషం కలిగేలా రాణిపై నిందలు వేసేది.
కొంతకాలానికి రాణిగారికి ఒక మగ బిడ్డ పుడతాడు. రాజుగారు ఎంతో సంతోషించి ఈ రాజ్యంలో వేడుకలు నిర్వహించి ప్రజలకు బహుమతులు అందించండి అని ప్రకటించాడు. రాక్షస కన్య దొంగ కన్నీరు కారుస్తూ, రాజా, నేను మీ రాజ్యం నుండి వెళ్ళిపోతాను, అనుమతి ఇవ్వండి. ఏమైంది సుందరి? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా, లేదా నీ పట్ల ఎవరైనా మర్యాదగా ప్రవర్తించారా? హా, మీ మహారాణి నన్ను తిట్టింది, అవమానించింది. ఆమె బిడ్డను నేను చంపుతానంట. ఈ భయంకరమైన నిందలు నేను భరించలేను రాజా అని మాయ మాటలు రాజు బుర్రలో ఎక్కించింది రాక్షస కన్య. మహారాణికి నేను బుద్ధి చెప్తాను, నీవు సంతోషంగా ఉండు. వద్దు రాజా, నేను మీతో ఉండాలంటే మహారాణి, ఆమె బిడ్డ ఈ రాజ్యంలో ఉండకూడదు. చెప్పండి, మీ నిర్ణయం ఏంటో. నువ్వే మహారాణివి, ఈ రాజ్యం నీది. నీకు నచ్చిన విధంగా ఉండు. నా మాటలు లెక్క చేయకుండా ప్రవర్తించిన ఆ గర్వపు మహారాణిని నీవు ఈ రాజ్యం నుండి తరిమికొట్టు అని ఆ రాజు రాక్షస కన్యకు వశమై దయ లేకుండా రాణిని, తన మగ బిడ్డని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. రాణి ఎంతో బాధపడుతుంది. అడవిలో ఎటూ వెళ్లాలో తెలియక అలసిపోయి ఒక చెట్టు కింద తన చంటి బిడ్డతో కూర్చొని నాగదేవతను తలుచుకుంటుంది. అంతలో నాగదేవత ప్రత్యక్షమై, భక్తురాలా, దిగులు చెందకు, నాకు అంతా తెలుసు, నీ బిడ్డ రక్షణ బాధ్యత నాది అంటూ నాగమ్మ తల్లి మహారాణిని తన లోకంలోకి తీసుకెళ్తుంది. మహారాణి, మా లోకంలో ఎటువంటి ఆపద కలగదు. ఈ భవనంలో నీవు నీ బిడ్డతో సంతోషంగా ఉండు అని దీవించింది. అక్కడ ఉన్న నాగకన్యలకు మహారాణి బాధ్యతను అప్పజెప్పి మాయమవుతుంది. అలా కొంతకాలానికి యువరాజు పెద్దవాడు అవుతాడు. ఒకరోజు నాగమ్మ ప్రత్యక్షమై మహారాణితో, నీ రాజ్యం ప్రమాదంలో ఉంది. నిన్ను, మహారాజును విడదీసి ఆ మాయకన్య రూపంలో ఉన్న స్త్రీ నీ భర్తను వశపరుచుకొని రాత్రిపూట రాక్షసిగా మారి రాజ్యంలో ఉన్న పశువులను, మనుషులను తింటుంది. రాజ్యంలో ప్రజలు అల్లాడుతున్నారు. రాజుకి మనశ్శాంతి లోపించింది. భయపడకు రాణి, నీ కొడుకు కారణజన్ముడు, ఎందుకంటే ఆ రాక్షసిని అంతం చేయడానికే జన్మించాడు. తనకు నిజం తెలియాలి అని యువరాజుని పిలిచి, నీవు నీ తండ్రి గురించి నిజం తెలుసుకోవాలి. చంద్ర, నీ రాజ్యం పేరు రోజ్ ల్యాండ్. నీవు చంద్రశేఖర మహారాజు కొడుకువి. నీవు యువరాజువి. ఒక మాయ రాక్షసి వలలో చిక్కుకున్న రాజు మిమ్మల్ని దూరం చేసుకున్నాడు. ఆ రాక్షసిని అంతం చేసి నీవు నీ రాజ్యాన్ని, ప్రజలను కాపాడి నీ తల్లిదండ్రులను కలపాలి. యువరాజా, జరిగిన కథంతా తెలుసుకున్న యువరాజు తన అమ్మకు న్యాయం చేయాలనుకుంటాడు. అమ్మా, నా తండ్రి గారు ఇంత నీచమైన వాడా? చంద్ర మాటలు భరించలేని మహారాణి, నాయన, నీ తండ్రి గారైన మహారాజు చాలా మంచివాడు. ఆ రాక్షస కన్య మాయలో పడి సత్యం తెలుసుకోలేకపోయాడు. నాగదేవత ఇలా అంటుంది, సాహసవంతుడా చంద్ర, నీకు జయము కలుగుగాక అని. అక్కడ ఉన్న నాగదేవతలంతా యువరాజుని దీవించి అతనికి ఖడ్గం మరియు మాయ వజ్రం ఇచ్చి, ఈ ఆయుధాలతో రాక్షసి అంతమవుతుంది అని వారిని తమ రాజ్యానికి పంపిస్తారు. అక్కడ మహారాజు తమ మంత్రులతో, ఆ రాక్షసి ఎవరు, ఎక్కడ నుండి వచ్చిందో? జనుల ఆందోళన ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా? మహారాజా, ఈ సమస్యకు నేను పరిష్కారం చూపుతాను అని ఆ సభలో రాజు పక్కన ఉన్న రాక్షసకన్యపై నాగదేవత ఇచ్చిన వజ్రంలో యువరాజు రాక్షసి వైపు చూపగానే అందమైన సుందరి కాస్త తన నిజస్వరూపమైన రాక్షసిగా మారుతుంది. రాజు మరియు ఆ సభలోని వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వెంటనే యువరాజు మెరుపు వేగంతో రాక్షసిని తన ఖడ్గంతో చంపుతాడు. భయంకరమైన శబ్దాలతో రాక్షసి మరణిస్తుంది. రాజు ఆనందంతో, నాయనా, ఎవరు నువ్వు? గొప్ప సాహసం చేశావు. మహారాణి ఆనందంతో, రాజుగారు, అతను మన కుమారుడు చంద్ర. నాగమ్మ తల్లి ఆశీర్వాదంతో మన కుమారుడు ఆ తల్లి వద్ద పెరిగి సాహసవంతుడు అయ్యాడు.
ఆ మాట విని రాజు ఆనందపడి తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించండి మహారాణి. నా కళ్ళను నేనే పొడుచుకొని మనశ్శాంతి లేకుండా ఇన్నాళ్ళు గడిపాను. అని బాధపడతాడు. నాన్నగారు బాధపడకండి. ఈ సంఘటన ఒక పీడకల అనుకుని మరచిపోదాం. నాయనా, బంగారు తండ్రి, గొప్ప మనసు నీది. అని రాజు యువరాజును దగ్గరకు తీసుకుంటాడు. ఆ రాజ్యమంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. నాగమ్మ తల్లి దీవెనలతో మహారాణి, మహారాజు తమ యువరాజుకి చక్కనైన యువరాణితో అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. అందరూ ఆ జంటను దీవిస్తారు. అప్పటి నుంచి రోజ్ ల్యాండ్ రాజ్యం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నీతి కథల కోసం మా క్రియేటివ్ స్టోరీస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.